ఓం 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 స్థిర సుఖమాసనం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సత్సతే. ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ప్రవర్తిల్లుచున్నవి. ఆత్మస్వరూపములోనున్న నాకు వీటితో ఏమి సంబంధం? తత్వవిత్తు, తత్వం, దట్ ఈస్ దిస్, దట్ యు ఆర్. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మనవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతేపి కర్మభిః. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మే మతం, ఏదైతే నాకు చెందినటువంటి మతం. మతం అంటే సిద్ధాంతం. ఏమిటా సిద్ధాంతం? స్వరూప జ్ఞానమే సిద్ధాంతం. మే అంటే ఆత్మ, పరమాత్మ. దానికి కృష్ణ యాడ్ చేసుకుంటే చేసుకోండి. కృష్ణ పరమాత్మ తప్పేం లేదు, అక్కర్లేదు. అహమస్మి, అహం శర్మ అస్మి అక్కర్లేదు. పరమాత్మ, అహమస్మిలోనే బ్రహ్మం ఉన్నది, పరమాత్మలోనే బ్రహ్మం ఉన్నది. అటువంటి పరమాత్మ తత్వమునందు, ఆ సిద్ధాంతమునందు ఏమే మదీయం ఇదం మతం అనుతిష్టంతి. అనుతిష్టంతి అంటే దానిలోనే నిలిచి ఉంటారు, అంటే అనువర్తంతే, దానిలో నడుచుకుంటూ ఉంటారు, అనుసరించెదరు. మానవాః మనుష్యాః. గురుస్వరూపుడు, వాసుదేవుడు, సర్వజగత్కారణుడు అయినటువంటి ఆ పరబ్రహ్మమునే చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, జీవబ్రహ్మ ఏకత్వం, దానిని ఎవరు అనుతిష్టంతి, అనుసరతి, అనుసరించుచున్నారో, అనువర్తంతే మానవాః మనుష్యాః. అటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? శ్రద్ధావంతః అనసూయంతః. శ్రద్ధావంతః అనసూయంతః. ఏ మానవాః శ్రద్ధావంతః అనసూయంతః. ఏ మనుష్యుడు శ్రద్ధావంతుడై, శ్రద్ధ గలవాడై, శ్రద్ధ అంటే శాస్త్ర గురువాక్యముల యందు అచంచలమైన విశ్వాసం, అంటే కదలదు ఇంకా విశ్వాసం. శాస్త్రవాక్యము, గురువాక్యము. శాస్త్రవాక్యం ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వమే జ్ఞానము, మిగతాదంతా ఆర్తం. నేహనానాస్తి కించన. ఈ బ్రహ్మమునందు ఏ విధమైనటువంటి వివిధములు లేవు. సృష్టిలో ఉన్నాయి, ఉన్నాయి, వాటితో నీకేం బాధ? నానాత్వము ప్రకటమైన స్థితిలో ఉంది. ప్రకటము కాని ఏకత్వ చైతన్యంలో, సాక్షి చైతన్యంలో నానాత్వం ఎక్కడున్నది? అదే
శ్రద్ధావంత దానిని 100కి 500 పాళ్ళు నమ్మి దాని యందే ఉన్నవారు. అనసూయంత అసూయ దోషదృష్టి. అసూయ అంటే మనం తెలుగులో చెప్పుకుంటాం ఏదో వాళ్ళని చూసి ఓర్వలేనితనం అని కాదు. అసూయ అంటే దోషదృష్టి. అనసూయంత దేని ఎందును దోషదృష్టి లేదు, సూపర్గా ఉందనే దృష్టి లేదు. శ్రద్ధావంత అనసూయంత ఏ మానవా దేనియందు మే ఇదం మతం ఈ నా సిద్ధాంతం నందు. నా సిద్ధాంతం అనగా ఇక్కడ మే మై మాం అన్నట్టుగా ఒకటే అర్థం. పరబ్రహ్మ అని అర్థం, ఆత్మ అని అర్థం. ఓకే, నిత్యం ఎప్పుడు ఉండాలి, ఒకసారి ఇప్పుడు ఉండం కాదు. ఇవాళ జనవరి 1 అండి, లేదంటే ఉగాది అండి, ఈరోజు నేను ఆత్మతత్వంలో ఉంటానండి, మిగతా రోజులన్నీ చక్క భోగాలు అనుభవిస్తూ కుదరదు. నిత్యం సర్వదా అనుతిష్టంతి అనువర్తంతి అనుసరంతి అనుసరింతురు తే వారు కర్మభి అపి సకల కర్మల నుంచి కూడా ముచ్యంతే విముక్తులవుతారు. కర్మల నుంచి విముక్తి కలిగితే గాని జన్మ కర్మ వలయం నుంచి తప్పించుకోలేం. కర్మలంటే కర్మ ఫలములే కర్మలు. దేర్ ఇస్ నో కర్మ ఎలోన్ వితౌట్ ఫల. వెదర్ యు లైక్ ఆర్ నాట్, కర్మ అండ్ కర్మ ఫల ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. If you want to get out of the karma, you have to also leave the fruit. Karma and fruit together are ముచ్యంతే, వాటి నుంచి విడిపడతారు. కర్మభిహి కర్మల నుంచి. కర్మల నుంచి విడిపడితే జన్మల నుంచి విడిపడతారు. కర్మలుంటే ఫలాలు, ఫలాలుంటే వాసనలు, వాసనలుంటే అనుభవానికి దేహాలు, దేహాలంటే మళ్ళీ లోకాలు, మళ్ళీ పుట్టుక. వాటి నుంచి విడిపడతారు. అంటే అమృతత్వాన్ని, శాశ్వతమైన అనపేక్షిక అమృతత్వాన్ని, నిరపేక్షిక అమృతత్వాన్ని పొందుతారు. ఎవరు? శ్రద్ధావంత అనసూయంత శ్రద్ధావంతః అనసూయంతః ఇదం మే మతం నిత్యం అనుతిష్టంతి. ఇదం ఈ మే నా యొక్క మతం సిద్ధాంతమును, జీవబ్రహ్మ ఏకత్వాన్ని నిధిధ్యాసన చేస్తూ నిత్యం ఎల్లవేళలా అనుతిష్టంతి చక్కగా దాని యందు నిలిచి ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో. తే కర్మభి అపి వాళ్ళు సకల కర్మల నుండి ముచ్యంతే విముక్తి పొందుతారు. అంటే ఏమిటి? ఆత్మజ్ఞానంలో నిలిచి ఉంటే కొద్దో గొప్ప ఏవో క్రియలో కర్మలో చేస్తున్నట్టు కనబడుతున్నా వాటికి వీళ్ళకు సంబంధం లేదు. గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. వేదాంత పరిభాషలో అసూయ అంటే మానసికంగా విమర్శలు చేయడం, దోషాలు చూపించడం, దోషాలను గుర్తిస్తూ ఉండడం, దోషబుద్ధి అంటాం కదా, దానినే అది ప్రూఫ్ రీడర్ మైండ్. ప్రూఫ్ రీడర్ మైండ్ ఏమిటి? వాడు ఎక్కడే తప్పు ఉందో అని పట్టుకుంటూ ఉంటాడు. అది ఉండకూడదు అంటారు దయానంద స్వామి. దయానంద స్వామి ఏం చెప్పారు? డోంట్ కీప్ ద ప్రూఫ్ రీడర్ మైండ్
in the worldly things. If you do that, everything will appear as asuya, dosham. So, anasuyantaha. పరగుణేషు దోష ఆవిష్కరణం అనసూయం అనసూయ అన్నారు తత్వవిధానంద సరస్వతి. పరగుణేషు పరుల యొక్క గుణములందు దోష దోషమును ఆవిష్కరణం ఎత్తి చూపడమే అసూయ, దాన్ని వదలడమే ఒప్పులు చూడండి. తప్పులు వదిలేసి ఒప్పులు చూడండి. శిక్షావళిలో ఏం చెప్పారు తైత్రీయంలో? యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని. ఏం చెప్పారు? ఋషులే చెప్తున్నారు. తైత్రీయ ఋషి ఏం చెప్పారు? మేము చేసిన వాటిలో ఒప్పులేవైనా మీకు కనిపిస్తే ఆ ఒప్పులను తీసుకోండి. అంతేగాని ప్రూఫ్ రీడర్ మైండ్ పెట్టి మాలో ఉన్న తప్పులను ఎత్తి చూస్తూ వాటిని అనుసరించకండి. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితాని, మాలోనున్న ఒప్పులను సేవించండి. నో ఇతరాణి, నాట్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఒప్పు, రైట్. యాన్యస్మాకం సుచరితాని, మా దగ్గర మా నడవడిలో ఏదైతే మంచి నడవడి మీరు పట్టుకోగలుగుతున్నారో దానిని త్వయో ఉపాస్యాన్ని ఉపాసించండి. శాస్త్రంలో ఏదైనా తప్పుగా ఉన్నట్టు కనిపిస్తే మళ్ళీ శ్రవణం చేయాలి, మళ్ళీ గురూపసదనం చేయాలి, మళ్ళీ సంశయాలు తీర్చుకోవాలి. శాస్త్రంలో తప్పులుండవు, మన దృష్టిలోనే తప్పులుంటాయి. కర్మభిः తే ముచ్యంతే, వాళ్ళు కర్మ ఫలముల నుండి విడిపడతారు అని అర్థం. కర్మభిः ముచ్యంతే అంటే కర్మ ఫలభిः ముచ్యంతే అని విముక్తులవుతారు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా గురుప్రాప్తి, గురుప్రాప్తి ద్వారా శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసలు, దాని వలన ఆత్యంతిక అమృతత్వము కలుగుతుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ముచ్యంతే తేపి కర్మభిః. ఏవం భూతాః కర్మభిః ధర్మాధర్మాఖ్యైః ముచ్యంతే. ధర్మాధర్మల రూపములలో నుండి కర్మలు వాటి యొక్క ఫలములనే బంధముల నుండి విముక్తులగుదురు. తాత్పర్యమేమనగా ఆత్మజ్ఞానులై నిరపేక్షక అమృతత్వాన్ని పొందుతారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు ఇదే భావంలో. ఏ మే మతం నిత్యం అనుతిష్టంతి మానవాః అన్నారు కదా, దాంట్లో ఉండాలి. ఆత్మజ్ఞానంలోనే నిరంతరము ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కర్మలు కర్మఫలాల అంటూ ఉండక నిశ్రేయసమైన మోక్షమే కలుగుతుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
అహమస్మి. అహమస్మి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంధినౌ. ఇంద్రియస్య అర్థే ఇంద్రియస్య 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 అర్థే, ఇంద్రియము యొక్క ఇంద్రియము యొక్క అర్థే అంటే విషయే. ఈ ఇంద్రియము ఆ ఇంద్రియము ఇంద్రియముల యొక్క విషయములందు అంటే అర్థం ఏమిటి? రెండు సార్లు ఇంద్రియస్య ఇంద్రియస్య అంటే ఇదిగో ఈ ఇంద్రియస్య ఆ ఇంద్రియస్య అంటే ఇంద్రియముల యొక్క అంటే సర్వ ఇంద్రియముల యొక్క. ఇంద్రియస్యేంద్రియస్యార్థే సర్వేంద్రియాణం అర్థే, సకలములైన ఇంద్రియముల యొక్క అర్థము అంటే శబ్దస్పర్శాది సకల విషయములు. ఇంద్రియార్థములు ఏమిటి? ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క అర్థములు, టార్గెట్. ఏ ప్రయోజనం కోసం ఆ ఇంద్రియం ఉన్నదో దాన్ని ఇంద్రియార్థం అంటాం. ఇంద్రియం అంటే కన్ను, ఇంద్రియార్థం అంటే చూడబడేటటువంటి వస్తుజాతం. శ్రవణేంద్రియం అనేటటువంటిది అది ఇంద్రియము, దాని యొక్క అర్థము వినబడేటటువంటి సకల వాగ్జాతము, అదంతా కూడా శబ్దజాతం అంతా కూడా దాని యొక్క అర్థము. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ఎవ్రీ ఇంద్రియా సర్వేంద్రియాణం అర్థే శబ్దాది విషయే. ఈ విషయాలకి ఏమిటుంటాయి? ఇంద్రియాలకి ఎప్పుడు క్లాసిఫికేషన్ టూ ఫోల్డ్. టూ ఫోల్డ్ క్లాసిఫికేషన్, డైకాటమీ, బైనరీ డివిజన్. ఇంద్రియ ఆల్వేస్ క్రియేట్స్ ఎ బైనరీ డివిజన్. బాగుంది, బాగులేదు, ఇష్టంగా ఉంది, ఇష్టం లేదు, కావాలి, వద్దు, ఇంకా కావాలి, అసలు వద్దు, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, నాకు శత్రువు, నాకు మిత్రుడు. ఈ డైకాటమీ తీసుకొచ్చేదే ఇంద్రియం. దాని తాలూకా అర్థములు అందు ఇంద్రియం ప్రవర్తించగానే వెంటనే డైకాటమీ వస్తుంది. మీరు చూడండి, బజార్లోకి వెళ్ళి వస్తూ చూసి అబ్బే ఏం బాలే, చాలా బాగుంది, వెంటనే ఇంద్రియం డివైడ్ చేస్తుంది. దాని నుంచి రాగద్వేషౌ వ్యవస్థితౌ, ఈ ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తించినప్పుడు రాగద్వేషములు ఉండే తీరుతాయి. రాగద్వేషౌ వ్యవస్థితౌ. వాట్ ఈజ్ రాగ? ఇష్టే రాగ. ఇష్టమన్నదాన్ని రాగం అంటాం. అనిష్టే ద్వేష, అనిష్టమైన వాటి యందు ద్వేషము. ఇత్యేవం, ఈ విధముగా ప్రతింద్రియార్థే అన్ని ఇంద్రియముల యొక్క విషయముల యందు రాగద్వేషౌ వ్యవస్థితౌ అంటే అవశ్యం భావినౌ అన్నారు. తప్పనిసరిగా ఉంటాయి. మరి నేనేం చేయాలి? నా ఇంద్రియం వెళితే క్లాసిఫై చేసేస్తుంది. ఇష్టము, అనిష్టము, రాగము, ద్వేషము, బాగుంది, బాగులేదు, నా దాని ధర్మం, ఇంద్రియ యొక్క ధర్మం. విషయాలు కూడా అటువంటివే. ఇంద్రియాలను లోబరుచుకొని ఇష్టానిష్టాలను కలిగిస్తాయి. అప్పుడు ఇంద్రియములు ఇంద్రియార్థములు ఎప్పుడూ నాకు రాగద్వేషాలను కలిగించే స్వభావము అవశ్యం భావినవు తప్పనిసరిగా చేస్తూ ఉంటే మరి ఎలాగా? తయోర్నవశమాగచ్చేత్, తయోః ఆ రెండిటి యందు, ఏ రెండిటి యందు? రాగద్వేషముల యందు నా వశం ఆగచ్చేత్, వశపడకుండా ఉండవలెను. The first thing that you see or experience anything with the indriya or the mind, the dichotomous classification, just
Get away from that dichotomy. Be neutral to whatever that you see, hear, think, do, or whatever is that. తయోర్న వశమగచ్చేత్. ఎందుకు? తౌ, ఆ రాగద్వేషములు, హీ నిశ్చయముగా, అస్య పరిపంధినౌ, ఇవి చక్కగా, పరిపంధి అంటే దాగి ఉండి దెబ్బతీసే దొంగ. పరిపంథి ఏంటంటే చాటుగా దాగి ఉండి సడన్గా కారు వెళుతుంటే ఒక్కసారి బుషెస్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద రాళ్ళు పేర్చేసి కారు స్లో అవగానే మీద పడి దెబ్బతీస్తారే, దారి దోపిడీగాళ్ళు అంటారు. అటువంటి వాళ్ళను పరిపంథి అంటుంది సంస్కృతంలో. ఈ ఇంద్రియముల యొక్క రాగద్వేషములు ఏవైతే ఉన్నాయో అవేరా దారి దొంగలు. ఏ దారి దొంగలు? మోక్ష మార్గానికి వెళుతున్న వాళ్లకు దారి దొంగలు ఎవరు? రాగద్వేషములు. రాగద్వేషములనే దొంగలు ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తించినప్పుడల్లా తప్పనిసరిగా ఆ దొంగలు ఉంటూనే ఉన్నారు. తయో నవశం ఆగచ్చేత్. తస్మాత్ దేర్ఫోర్ తయోః రాగద్వేషయోః వశం నా ఆగచ్చేత్. వాటి వశము కాకుండా ఉండవలెను. తౌ హి అస్య అంటే పురుషస్య, అస్య పురుషునికి, తౌ హి అవే కదా, పరిపంథినౌ శ్రేయో మార్గస్య విఘ్నకర్తారౌ తస్కరౌ ఇవ. శ్రేయో మార్గంలో ప్రయాణం చేస్తూ మోక్షగామిగా వెళుతున్నటువంటి వానికి విఘ్నాన్ని, ఆటంకాన్ని కలిగించేటటువంటి తస్కరౌ ఇవా, దారి దోపిడిగా ఉండవలే ఇత్యర్థః. ఒక్క మాటలో చెప్పారండి వేదాంతం. ఒరే బుజ్జి, నీకు ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాల పని ఏంటంటే విషయాలతోనేమో రియాక్ట్ అవుతాయి. విషయేంద్రియ సంయోగమే భోగము. ఆ విషయేంద్రియ సంయోగము కలుగగానే డైకాటమస్ క్లాసిఫికేషన్ ఏర్పడే తీరుతుంది. రాగద్వేషాలు కలిగే తీరుతాయి. అవి ఇంద్రియముల ధర్మము. కాబట్టి ఆ ఇంద్రియాల ధర్మంలో పడ్డావో నీ మోక్ష మార్గానికి దారి దొంగలా అడ్డు వచ్చి నేను మళ్ళీ వీటిలోనే పడేస్తారు సంసారంలో. ఆ ఇంద్రియాల వశము కావద్దు. ఆ దారి దొంగల బారిని పడవద్దు. ఈ ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే, రెండు మార్లు ఇంద్రియస్య ఇంద్రియస్య అనడం. ఎవ్రీ ఇంద్రియ, గ్రామం గ్రామం, ఎవ్రీ గ్రామం, దేశం దేశం, ఎవ్రీ దేశం, యుగే యుగే, సంభవామి యుగే యుగే, ఇన్ ఎవ్రీ టైమ్. యుగ ఇస్ టైం. అలా రెండు మార్లు చెప్తే ఆమ్రేడితంగా దాని అర్థం ఏమిటంటే ఎవ్రీ అని అర్థం. దినం దినం, ప్రతిదినం అని అర్థం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. అవి ఉండే తీరుతాయిరా రాగద్వేషాలు. అవశ్యం భావినవమ్మా, అవి తప్పవు. కానీ నీవు ఆత్మజ్ఞానంలో ఉన్నావు కదా, నీకు వాటితో ఏం పని? గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా నసజ్జతే తయోర్న వశమాగచ్చేత్. వై? తౌ హి అస్య, ఈ మోక్ష మార్గంలో ఉన్న సాధకురాలికి, సాధకునకు ప్రతిబంధకములు, పరిపంధినౌ, దారి దోపిడి దొంగలు. ఫస్ట్ థింగ్, శర్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే గిర్మగారు అంటే నాకు అసలు ఇష్టం లేదండి. ఇదే ఫస్ట్ క్లాసిఫికేషన్. వై? Why that attitude? That is the swabhava of the indriya. Get away from that and then be neutral to the indriya swabhava.
అహమస్మి 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 శివోహం 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 శివోహం. ఉల్లిపాయను తీసుకెళ్ళి కర్పూరం వేసి ఒక పాత్రలో పెట్టారు. మీదని కుంకుమ కస్తూరి అనేటటువంటి సుగంధ ద్రవ్యాలను పూశాడు ఒక ఆయన. ఒక 2 రోజులు ఉంచాడు. తర్వాత మళ్ళీ ఉల్లిపాయను తీసి వాసన చూశాడు. దాని ఉల్లిపాయ వాసన దాందే, అది పోదు. అలాగే ఉంటుంది. ఆ ఉల్లికంప కొడుతూనే ఉంటుంది. ఈ ఇంద్రియాలు అలాగే. వాటికి ఏమి పూద్దామన్నా పూసినా కూడా వాటి తాలూకా స్వభావాన్ని మానవు. అయితే మీరేం చెయ్యాలి? ఆ ఇంద్రియాల నుంచి దూరంగా ఉండాలి. విషయేంద్రియ సంయోగంలో కలిగే రాగద్వేషాలకు లోను కావద్దు. తయోర్న వశమాగచ్చేత్ తౌహి అస్య పరిపంథినౌ. మన ఆధ్యాత్మిక మార్గంలో పరమశత్రువులు తల్లి ఇవి. అహమస్మి 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 అహమస్మి. శివోహం 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 శివోహం. స్వస్తి.